అనేక సందర్భాల్లో మనం ఏఐ టూల్స్ గురించి మాట్లాడేస్తూ ఉంటాం. నిజమే, ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూసేజ్ అనేది బాగా పెరిగిపోయిందండి. దాదాపు ప్రతి అంశానికి ఒక సబ్స్టిట్యూట్గా ఏఐ నిలుస్తుందంటే ఏ లెవెల్లో ఏఐ వినియోగం అనేది మనకి ఉందో మనకు అర్థమవుతుంది అనమాట. ఈవెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక సాంగ్ తయారు చేసి పాడాలంటే దాదాపు 10 మంది 10 రోజులైనా సరే లిరిక్ రైటర్ కానీ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు కానీ డైరెక్టర్ కానీ మ్యూజిషియన్స్ వీళ్ళందరూ కూడా తబలిస్టులు వీళ్ళందరూ కూడా ఎంతమంది చక్కగా ఉపాధి పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఇది చూశానండి, ఏఐ టూల్ సునో అని చెప్పి ఒకటి వచ్చిందంట ఏఐలోనే. నాకు మిత్రుడు చెప్తున్నాడు ఇందాక. నిజంగానే మిత్రుడు సుమంత్ జంట నగరాల్లో మంచి కంప్యూటర్ ఫ్యాకల్టీ లాంగ్ రన్ నుంచి చెప్తున్నాడు. అసలు నాకు భయం వేసింది. అసలు కొంతకాలం తర్వాత అసలు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఏఐ రిప్లేస్ చేసేస్తారు సార్, ఇప్పుడే వినియోగం అంతా ఇంత ఎక్కువగా ఉంది అని చెప్పడం. ఇవన్నీ కూడా అంటే ఒక సుమంతే కాదు, ఇంకా 2-3 ఒపీనియన్ కూడా తీసుకున్నప్పుడు కూడా టూ మచ్ ఏఐ మీద డిపెండ్ కావడం అనేది అంత మంచిది కాదేమో అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దానికి మనకు తెలుసు కదండి, ఇప్పుడు మనకి ఏఐ టూల్స్లో చాట్ జీపీటీ అని చెప్పి మనం యూజ్ చేసేస్తున్నాం. ఒక డాక్యుమెంట్, నాకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక డాక్యుమెంట్ ఏదైనా నాకు క్రియేట్ చేసిన అవసరం అనేది వచ్చిందనమాట. సో ఏం వరి కావద్దు సార్, ఇక్కడ మీకు చాట్ జీపీటీలో మీకు ఏం కావాలో మీరు చూడండి అంటే ఎలా లాగిన్ కావాలని అడిగినప్పుడు జస్ట్ గూగుల్లోనే మీరు మీ జీమెయిల్ ఐడితో లాగిన్ కావచ్చు అని చెప్పడం, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను అనేది. అంటే గుడ్, ఏ రంగంలోనైనా సరే టెక్నాలజీ అనేది ఉండాలి, కానీ టూ మచ్ ఉండి అది మానవాళి యొక్క ఉపాధి అవకాశాలను కూడా దెబ్బకొట్టేస్తుంది అంటే అది కొంచెం మంచిదా చెడ్డదా అనేది హ్యూమన్ బీయింగ్ అయితే కొంచెం ఆలోచించాల్సిన టైం అయితే వచ్చేసిందండి. ఒకప్పుడు విండోస్ ఈ కంప్యూటర్స్ ఇవి వచ్చినప్పుడే నాకు అనిపించేది మేము చదువుకునే రోజుల్లో, సో ఇవి ఇన్ని ఉన్నాయి, అసలు నేను పోటీ పడగలుగుతానా, నాకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయా లేవా అని చెప్పి. కానీ ఇప్పుడు ఇంకా ఏఐ టూల్స్ ఇవి వచ్చినప్పుడు నాలాంటి, అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను అంటే వీఆర్ అవుట్డేటెడ్ కదా. అంటే చాలా అంటే టీచింగ్లో దాదాపు 20-25 ఏళ్ళు సబ్జెక్ట్ నేర్చుకున్నామని నేర్చుకున్నాను. అంటే మా ఇంటెలిజెన్స్ని ఒక మిషన్ ఇట్ హ్యాస్ రీప్లేస్డ్. సుమంత్ మాటల్లో చెప్పాలంటే హ్యూమన్ ఏదైతే థింకింగ్ అనేది ఉందో, ఏదైతే హ్యూమన్ మూడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏఐ పైన డిపెండెంట్ అని చెప్పడం నాకు కొంచెం ఆశ్చర్యానికైతే గురి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. బట్ ఏఐ వాడకం అనేది స్టూడెంట్స్లో, తర్వాత రీసెర్చర్స్లో, తర్వాత ఈవెన్ ప్రతి రంగంలో కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. బట్ టూ మచ్ డిపెండింగ్ ఆన్ ఏఐ టూల్స్ మే నాట్ బీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ.